హలో ఎవ్రీవన్. సో జస్ట్ నౌ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లైవ్ యాక్షన్ మూవీ చూసొచ్చాను. సో చిన్నప్పుడు ఖచ్చితంగా హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమేటెడ్ మూవీ బికాస్ దాంట్లో స్టోరీ టెల్లింగ్ ఆర్ మొత్తం యానిమేషన్ అంతా కూడా చూడడానికి చాలా బాగుంటది. సో ఎప్పుడైతే లైవ్ యాక్షన్ అనౌన్స్ చేశారో ఐ వాస్ వెరీ స్కెప్టికల్ బికాస్ రీసెంట్ ఇయర్స్ లో మనం ఆల్రెడీ చూసాము ఎలా డిజ్నీ లైవ్ యాక్షన్ అనే పేరుతో చాలా క్లాసిక్స్ ని చెడగొట్టిందని. సో ఎప్పుడైతే డ్రీమ్ వర్క్స్ వాళ్ళు అనౌన్స్ చేశారో నాకు ఖచ్చితంగా డౌటే దట్ వీళ్ళు కూడా డిజ్నీకి మెల్లేనే ఖచ్చితంగా ఆ క్లాసిక్ ని చెడగొడతారని. లైక్ మెయిన్లీ ఆ డ్రాగన్స్ యానిమేషన్ ఆర్ అవసరం లేని యాడ్ చేసి స్టోరీని చెడగొడతారని అనుకున్నాను. బట్ ఎప్పుడైతే ట్రైలర్ చూసానో పర్లేదు, డ్రాగన్ యానిమేషన్ అంతా కూడా కొంచెం మంచిగానే చేశారనిపించింది. సో అందుకే మూవీకి అయితే చిన్న డౌట్ తోనే వెళ్ళాను. కానీ ఫర్ ఎ సర్ప్రైజ్ మూవీ నిజంగా చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ ఐ వుడ్ సే వన్ ఆఫ్ ది బెస్ట్ లైవ్ యాక్షన్ మూవీ అని. లైక్ ఫర్ మీ ది బెస్ట్ ఆర్ జంగల్ బుక్, లయన్ కింగ్. సో ఈ మూవీని కూడా నేను ఆ లెవెల్లోనే పెట్టగలను బికాస్ మెయిన్లీ వీళ్ళు కోర్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసేట్టు ఎలాంటి వింత పనులు చేయలేదు. లైక్ ఇంక్లూసివిటీ అనే పేరుతో అనవసరమైన కొత్త క్యారెక్టర్స్ ని చూపించడం గానీ ఆర్ లేనిపోయిన స్టోరీ లైన్స్ యాడ్ చేసి మెయిన్ ప్లాట్ ని డైల్యూట్ చేయడం గానీ ఇలాంటి ఎటువంటి పని చేయలేదు. వాళ్ళు కంప్లీట్ గా ఒరిజినల్ స్టిక్ అయి యాస్టీస్ తీశారు. సో ఒక విధంగా వీళ్ళు పెద్దగా రిస్క్ తీసుకోకుండా ఫ్రేమ్ టు ఫ్రేమ్ అడాప్ట్ చేశారు. సో ఇక్కడ మనం చెప్పొచ్చు వీళ్ళు పెద్దగా కష్టపడలేదు, జస్ట్ లైవ్ యాక్షన్ లాగా మార్చారని. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చేసి ఒకవేళ అలా చేసిన వీళ్ళు స్టోరీని చెడగొడితే మెయిన్ పాయింట్ పోయిద్ది. సో అందుకే లైవ్ యాక్షన్ అడాప్టేషన్స్ అన్ని కూడా ఒక డబుల్ ఎడ్జ్ స్వార్డ్ లాంటి కొంచెం అటు ఇటు చేసినా కంప్లీట్ గా పోతాయి. సో అందుకే వీళ్ళు ఎటువంటి రిస్క్ తీసుకోలేదు, యాస్టీస్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ అడాప్ట్ చేశారు. అండ్ ఫర్ దట్ ఐ వుడ్ సే మంచి పని చేశారని. అండ్ దాని మూలానే థ్యాంక్ఫుల్లీ స్టోరీ ఎక్కడ పాడవలేదు. సో కమింగ్ టు స్టోరీ లైన్ నేను పెద్దగా స్పాయిల్ చేయాలనుకోవట్లేదు బికాస్ ఇంకా కొంతమంది ఒరిజినల్ చూసుండ్రు, వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చెక్అవుట్ చేయాలనుకుంటారు. సో దీంట్లో మనం ఒక ఐలాండ్ మీద ఉన్న వైకింగ్స్ ని చూస్తాము వెర్ వి ఫాలో హికప్ అనే క్యారెక్టర్ ని. సో ఆ వైకింగ్స్ మెయిన్ గోల్ వచ్చేసి డ్రాగన్స్ ని చంపాలి. ఇలాంటప్పుడు హికప్ కి టూత్లెస్ అనే ఒక డ్రాగన్ దొరికింది. అప్పుడు తను ఏం చేశాడో ఇదే మూవీ మెయిన్ ప్లాట్. వీరు స్టార్టింగ్ 1 అవర్ అంతా కూడా వాళ్ళు మెయిన్ స్టోరీ లైన్ ని సెటప్ చేస్తారు. అంటే టూత్లెస్ వచ్చేదాకా మూవీ కొంచెం నాకు స్లోగానే అనిపించింది. మేబీ నేను ఆల్రెడీ ఒరిజినల్ చూడటం మూలన అదంతా నాకు కొంచెం స్లోగా అనిపించింది. ఆల్సో ఇక్కడ ఇంకో రీజన్ కూడా ఉంది దట్ వీళ్ళు యానిమేటెడ్ మూవీ కన్నా కొంచెం రన్ టైం అనేది పెంచారు. మెయిన్లీ ఆ ఫాదర్ ఆర్క్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఆ రన్ టైం పెంచారు. సో ఆ పోర్షన్స్ నాకు కొంచెం స్లోగా అనిపించినాయి. కానీ ఎప్పుడైతే మూవీలో టూత్లెస్ వస్తుందో అప్పటి నుంచి మూవీ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. లైక్ మెయిన్లీ క్లైమాక్స్ కూడా ఐ వాజ్ కంప్లీట్లీ హుక్డ్. అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్లీ చూసినా కానీ అవి ఎప్పుడో చూసా కాబట్టి పెద్దగా సీన్ టు సీన్ గుర్తులేదు. సో అందుకే ఆ టెన్షన్ అనేది నేను కూడా ఫీల్ అయ్యాను. అండ్ ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరైనా ఒరిజినల్ చూడకపోయి ఉంటే వాళ్ళు మాత్రం ఈ మూవీని సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. లైక్ మెయిన్లీ వాళ్ళందరికీ క్లైమాక్స్ అయితే అదిరిపోద్ది బికాస్ ఈ మూవీలో వాళ్ళు క్లైమాక్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే ప్రీవియస్గా లియోన్స్ తీసి చూసుకుంటే దాంట్లో క్లైమాక్స్లో వాళ్ళు బడ్జెట్ అని చెప్పి సీజే ఫైట్ అంతా స్కిప్ చేశారు. కానీ ఈ మూవీలో వాళ్ళు అలాంటి మిస్టేక్ ఏది చేయలేదు, కంప్లీట్లీ ఫుల్ అవుట్ వెళ్ళారు. డ్రాగన్స్ అవన్నీ చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. సో కమింగ్ టు సీజే ది బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు డ్రాగన్స్ ని మరీ రియలిస్టిక్ గా చేయాలనుకోలేదు. లైక్ జీవోటీ ఆర్ హెచ్ఓడిలో ఉన్న డ్రాగన్స్ లాగా వీటిని చూపేయాలనుకోలేదు. ఎలా అయితే వాళ్ళు యానిమేటెడ్ మూవీలో చూపించారో సేమ్ వాటిలాగానే కొంచెం కార్టూనిష్ గానే వీటిని తయారు చేశారు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ బికాస్ ఆల్రెడీ మనం చూసాము ఒక యానిమేటెడ్ క్యారెక్టర్స్ ని ఇలా లైవ్ యాక్షన్ లో మరీ రియలిస్టిక్ గా చేస్తే ఎంత దారుణంగా ఉండిద్దని. సో వీళ్ళైతే ఆ మిస్టేక్ చేయలేదు. దాంతో పాటు కొన్ని డ్రాగన్ స్టైల్ కూడా కొంచెం మంచిగా మార్చారు. సో అందుకే ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాగన్ అయితే చూడడానికి చాలా బాగుంది. లైక్ మెయిన్ ఇంపాక్ట్ వాజ్ రియలీ క్లైమాక్స్. లైక్ క్లైమాక్స్ లో ఎప్పుడైతే ఆ బిగ్ రివీల్ చేస్తారో అక్కడంతా సీజే వాజ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ అలాగే ఫ్లైయింగ్ సీన్స్ కూడా థియేటర్ లో చూస్తున్నప్పుడు చాలా బాగున్నాయి. సో ఇలా సీజే ఆర్ స్టోరీ టెల్లింగ్ వైస్ మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా యాక్టింగ్ వైజ్ అయితే నాకు అంతా బాగానే ఉంది, కానీ కొన్ని చోట్ల కొంచెం ఓవర్ ది టాప్ వెళ్ళినట్టు అనిపించింది. లైక్ వాళ్ళు యానిమేటెడ్ న్యూసి అలా ట్రై చేయాలనుకుని కొన్ని సీన్లో కొంచెం మరీ ఎక్స్ప్రెసివ్గా చేశారు. బట్ అది తప్ప మిగతా అందరూ కూడా వాళ్ళ రోల్స్ చాలా బాగా చేశారు. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే మూవీలో అనవసరమైన కొత్త క్యారెక్టర్స్ ఎవరిని ఇంట్రొడ్యూస్ చేయలేదు. ఉన్న క్యారెక్టర్స్ ని కూడా యాస్టీస్ యానిమేటెడ్ లో ఎలా అయితే ఉన్నారో వాళ్ళని అలాగే చూపించారు. అంటే మీకు తెలిసిందే నెట్ఫ్లిక్స్ వాటిల్లో కావాలని కొన్ని క్యారెక్టర్స్ ని చేంజ్ చేస్తున్నారు. సో అలాంటి జెండర్ స్వాప్ ఆర్ అలాంటి ఏది చేయలేదు ఈ మూవీలో. సో అందుకే మూవీ ఎక్కడ డివైట్ అవ్వలేదు. లైక్ ఆ ఫాదర్ సన్ బాండింగ్ ఆర్ టూత్లెస్ తన మధ్యలో బాండింగ్ ఇవన్నీ కూడా మూవీ చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసింది. అండ్ ఇక మూవీ ఆర్ సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా బాగున్నాయి. సో అందుకే మీరు కనుక ఒరిజినల్ చూడకపోయి ఉంటే మీకు డెఫినెట్లీ ఈ మూవీని రికమెండ్ చేస్తాను. అండ్ అలాగే మీకు తెలిసిన చిన్నపిల్లలు ఆర్ కజిన్స్ లో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఈ మూవీకి తీసుకువెళ్ళండి బికాస్ మెయిన్లీ వాళ్ళు ఈ మూవీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లైక్ నిజంగా మనకెలా అయితే యానిమేటెడ్ మూవీ ఒక కోర్ మెమరీ లాగా క్రియేట్ అయిందో వాళ్ళకి లైవ్ యాక్షన్ మూవీ అలాగే ఉండిద్ది. అండ్ నాకు కూడా మూవీ బాగానే నచ్చింది. ఇంక ఇదే నా రివ్యూ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ మూవీ మీద. సో ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ లో ఇప్పుడు బ్యాలరీనా అండ్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ చూశాను. నెక్స్ట్ ఇంకొచ్చేసి మెటీరియలిస్ట్. ప్రీవియస్ 2 మూవీస్ 2 కూడా బాగున్నాయి కాబట్టి నెక్స్ట్ మూవీ కూడా అలాగే ఉండిద్దని చిన్న ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తున్నాను. సో ఆ మూవీ కూడా చూడంగానే ఖచ్చితంగా రివ్యూ అప్లోడ్ చేస్తాను. అండ్ అప్లోడ్ చేయగానే మీకు తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.